భగత్సింగ్ రాజ్గురు సుఖ్దేవుల త్యాగ ఫలితం 93 సంవత్సరాల క్రితం తర్వాత ప్రజలు సాగించిన పోరాటం త్యాగఫలం నేడు స్వతంత్ర భారతదేశం రాజ్యాంగం ప్రజాస్వామ్యం ఇది మనం ఆర్పించుకున్నాం. కానీ మోడీ పాలనలో ఇంత కష్టపడి సాధించుకునే ప్రజా డెమోక్రసీ తర్వాత మన రాజ్యాంగం ఈ రెండు కూడా చాలా ప్రమాదాల్లో పడిపోయినాయి. మళ్ళీ తిరిగి మోడీ కనుక వస్తే అసలు ఎన్నికలు ఉంటాయా లేవా చెప్పలేము. ఒకవేళ ఉండా కూడా ఏ రూపంలో ఉంటుందో చెప్పలేము. ఇప్పటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ తర్వాత ప్రతిపక్షాలు అసలు పని చేయకుండా వాళ్ళ మీద ఏదో కేసులు పెట్టడం, అరెస్ట్ చేయటము, వాళ్ళ అకౌంట్ ఫ్రీజ్ చేయటం ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. ఇటువంటి ధోరణులు మనం వ్యతిరేకించకుండా మన ప్రజాస్వామ్యాన్ని తర్వాత మన రాజ్యాంగ విలువల్ని మనం రక్షించుకోలేము. మన హక్కులు నిలబడాలన్నా మళ్ళీ వచ్చే సంవత్సరం ఇలా నిలబడి మాట్లాడుకోవాలన్నా మోడీ ఓడిపోంది అది సాధ్యం కాదు ఎట్లుంటుందో. అందుకని ఈ దినాన్ని మనం ప్రజాస్వామ్య పరిరక్షణ దినంగా మనం పరిగణిస్తున్నాము. వీటన్నిటికీ ఏదన్నా కూడా మన అందరి హక్కులకి భూమి మీద మనం ఉన్న హక్కే ప్రధానమైంది. అదే భూమి మీద ఉన్న హక్కే మన అన్ని హక్కుల్ని నిర్వర్తిస్తుంది. ఈ కోణంలో రేపు ఉదయం భూమి కోసం నాడు నేడు అనే ఒక డాక్యుమెంటరీ నా కాన్సెప్ట్ తోటి ప్రిపేర్ చేశాను. మీరు తప్పకుండా చూడండి. దాన్ని అంటే ప్రదర్శన రేపు 10:30కి విజ్ఞాన కేంద్రంలో 10:30కి ఉంటుంది. దీన్ని తప్పకుండా చూసి దాన్ని మేము చాలా గోవింద నీల అనే ప్రఖ్యాత డైరెక్టర్ చరిత్ర రాసేటప్పుడు ఆయన ఒకటి అనుసరించాడు. ఏంటంటే మాటలతో చెప్పడము, బొమ్మలతో చూపించడము, తర్వాత డ్రామటైజ్ చేయడం అంటే నాటక రూపాయన చేయడం. ఈ మూడింటి కాంబినేషన్ తోటి భూమి కోసం అనే డాక్యుమెంటరీని వాస్తవాల ఆధారంగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి మేము ప్రొడ్యూస్ చేసినాము. ముఖ్యంగా దాంట్లో భూమి హక్కులతో పాటు అసలు మన తెలంగాణ భారతదేశంలో విలీనమైందా విముక్తి అయిందా ఆ ప్రశ్నకి సమాధానంగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చరిత్రకారులతోటి ఇంటర్వ్యూస్ తోటి దాంట్లో ఉన్నాయి. మీరంతా చూడొచ్చు. ఇది పార్టీలకు అతీతంగా తీసిన డాక్యుమెంటరీ కాబట్టి రేపు తప్పకుండా చూసి ఈ ఉద్యమానికి తోడ్పడుతుంది నేను భావిస్తూ మీ అందరికీ అవకాశం ఇస్తుంది. మీ అందరికీ ధన్యవాదాలు.